నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. భారీ వర్షాలకు కట్ట తెగి విజయవాడ మునిగి ఇప్పుడే తేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. విజయవాడ అయినా తేరుకుంటుంది కానీ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి మాత్రం ఎక్కడ బ్రేక్ పడట్లేదు. ఇప్పటి వరకు మనం చూసాం కరకట్ట దగ్గర ఉన్న చంద్రబాబు గారి ఇల్లు మునిగింది, అలాగే అమరావతి మునిగింది, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నిర్లక్ష్యంతో విజయవాడ కూడా మునిగింది అని చెప్పి ప్రచారం చేసింది. అలాగే సహాయ సహకారాలు అందట్లేదు అని కూడా ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకొక ఫేక్ ప్రచారాన్ని అయితే తెర మీదకు తీసుకొచ్చింది. చాలా చోట్ల డెడ్ బాడీస్ ఇంకా పడి ఉన్నాయని చెప్పి కావచ్చు, అలాగే ఇప్పుడు ఇల్లులు బురదని క్లియర్ చేయడానికి ఏవైతే ఫైర్ ఇంజన్లు వస్తున్నాయో ఆ ఫైర్ ఇంజన్లు కూడా మీరు టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళ, మీరు ఈ కులం వల్ల ఆ కులం వల్ల అని చెప్పి అడిగి మరీ క్లీన్ చేస్తున్నారు అని చెప్పి ప్రచారానికైతే పూనుకుంది. మరి ఇందులో వాస్తవాలు ఎంత, నిజాలేంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అసలు వైసీపీ ఫేక్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది సార్. ఏ ఛాన్స్ దొరికినా కూడా దాన్ని వదలట్లేదు. అండ్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అంటే సహాయ సహకారాలు అని చెప్పి ఆ తేరుకుంటున్న టైంలో ఇంకా దాన్ని వదిలేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా డెడ్ బాడీస్ పడి ఉన్నాయని కావచ్చు, అలాగే క్లీన్ చేసేది కూడా టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మీరు ఈ కులం అని అడిగి చెప్పి క్లీన్ చేస్తున్నారని చెప్పి ఒక కొత్త ప్రచారాన్ని తెర మీదకి తెస్తుంది. నిజంగానే అక్కడ పరిస్థితి అలాగే ఉందంటారా? మీరేం చెప్తారు? ఇది వరద సహాయ కార్యక్రమాలు చాలా చురుకుగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యాం. అంటే ఫస్ట్ ఫేజ్లో బోట్లలోకి వెళ్ళి బోట్ల సహాయంతో వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో నీటి మట్టం 9 అడుగులు 10 అడుగులు నీళ్లు ఉన్నాయి. అందులో వాటిలో వెళ్ళాలి అంటే చాలా ఏరియాల్లో సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఇప్పుడు వాటర్ చాలా ఏరియాల్లో తగ్గిపోయింది. దాంతో కరెంటు పునరుద్ధరించారు, అన్నీ వెళ్తూ ఉన్నాయి, ప్రజలు కూడా బయటికి వస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఏంటి అంటే మొత్తం అన్ని సైడ్ కాలువల దగ్గర నుంచి అన్నీ కూడా శుభ్రం చేస్తున్నారు. రోడ్లు, సైడ్ కాలువల దగ్గర నుంచి అన్నీ శుభ్రం చేసేసి దాని మీద అంటువ్యాధులు ప్రబలకుండా మొత్తం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇది జరుగుతున్నది అక్కడ. ఇప్పుడు ఏంటి అంటే ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఇంకొక వైపు ఏం చేశారంటే బుడమేరుకి ఎక్కడైతే గండ్లు పడ్డాయో ఆ గండ్లు ఆ పడ్డ చోట మొత్తం అవన్నీ ఐడెంటిఫై చేసి ఆ గండ్లు పూడి చేస్తున్నారు. ఇవాళ కేంద్ర బృందం కూడా వచ్చింది. వాళ్ళు చూసి వాళ్ళు నిన్నే కదండి వరద వచ్చింది, అప్పుడే గండ్లు పూడి చేస్తున్నారా అని అడిగారు. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంత వేగంగా ప్రభుత్వం పనిచేస్తుందా అన్న డౌటు కేంద్రం నుంచి వచ్చిన బృందానికే కలిగింది. అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే ఇదేదో మనం చంద్రబాబు ప్రభుత్వాన్ని పొగడటానికి కాదు ఇక్కడ. అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు, కేంద్రం నుంచి వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళు చూసి ఇంత వేగంగా పనులు జరుగుతున్నాయి అని వాళ్ళు దాన్ని గుర్తించి ఆ లోకల్ ఆఫీసర్లని వాళ్ళు శభాష్ అన్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా మొత్తం అంటే 2 రోజుల పాటు ప్రభుత్వం రీచ్ కాలేని ఇళ్ళు కూడా ఉన్నాయి. 2 days రీచ్ కాలేకపోయింది ప్రభుత్వం. డ్రోన్ల ద్వారా వాటి ద్వారా ఆహార పదార్థాలు ఇచ్చినా కానీ ఫిజికల్గా అక్కడికి వెళ్ళలేకపోయారు. నిన్నటితోటి మొత్తం దాదాపుగా అంతా సెట్ అయింది. అంతా ఇంకా సహాయ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మొత్తం ఎక్కడెక్కడి నుంచో మొత్తం వాలంటీర్లు వచ్చేసి, వాలంటీర్లు అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు కాదు, వీళ్ళందరూ కూడా స్వచ్ఛంద సేవకులు వచ్చేసి వాళ్ళు ప్రైవేటు వాహనాల్లో ఆహార పదార్థాలు తీసుకువెళ్ళి అందరికీ పంచిపెడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలన్నీ కూడా అంటే అక్షయ్ పాత్ర ఫౌండేషన్ దగ్గర నుంచి చాలా కిచెన్స్ నుంచి మొత్తం సేకరించి అంత ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సక్రమంగా జరిగింది. ఇప్పుడు ఫుడ్ కౌంటర్స్ కూడా పెట్టారు. ఈ ఫుడ్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి అందరూ ఎవరికి కావాలంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఈ తరహాలో కొత్త అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మొత్తం అంతా
100% సజావుగా జరుగుతుంది అని ఎవరు చెప్పరు, అటు చెప్పే అవకాశం కూడా ఉండదు. ఈ ఒక్క చిన్న లాజిక్ని జగన్మోహన్ రెడ్డి పట్టుకుంటున్నాడు. ఈ చిన్న లాజిక్ అంటే 100% ఎవరు చేయలేరు. జగన్మోహన్ రెడ్డి అయితే 10% కూడా చేయలేడు, అది వేరే విషయం. ఇప్పుడు అతని దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, ఈ ప్రైవేటు రౌడీ ముఠాలు ఉన్నాయి, బ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడే నాకు ఒక ఆయన పంపించాడు, విజయవాడ నుంచి ఒక ఆయన పంపించాడు. ఒక వైసీపీ లీడరు వాడు సాక్షి మైక్ ముందర పెట్టంగానే ఆ సాక్షి వాడు రిపోర్టర్ వచ్చాడు, మైక్ ముందర పెట్టాడు, వాడు ప్రసంగిస్తున్నాడు మొత్తం. అసలు ఇక్కడ ఏం లేదండి, అసలు ఏమి ఇవ్వట్లేదండి, అసలు ఫెయిల్ అండి, చంద్రబాబు ఫెయిల్ అండి అని చెప్తున్నాడు. చెప్పినవాడు శుభ్రంగా ఇంటికి వెళ్ళి పడుకుంటే నిజంగా వాడు ఏమన్నా వరద బాధితుడేమో, సింగ్ నగర్ వరద బాధితుడేమో అనుకునే వాళ్ళందరూ. ఆ తర్వాత వెంటనే వైసీపీ లీడర్ అక్కడికి రాగానే అతనితో కలిసి వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. అతనితో కలిసి ఆ ఫోటో ఈ ఫోటో పెట్టి నాకు వస్తుండే కదా, మా రిపోర్టర్లు వాళ్ళు పంపిస్తూ ఉంటారు కదా, చూసి ఇదిగో ఇది పరిస్థితి అండి ఇక్కడ, వీడు వైసీపీ వాడు సాక్షి మీడియా రాగానే చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ పోతిన మహేష్ అని వైసీపీ లీడర్ అనమాట, ఆ పోతిన మహేష్కి వీడి రైట్ హ్యాండ్. పోతిన మహేష్ రాగానే వీడు వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి అరే ఇంటికి వెళ్ళి చొక్కా అన్న మార్చుకొని వస్తే పోనీ వీడెవడో వేరే వాళ్ళే అనుకోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ తరహాలో వీళ్ళందరూ వచ్చేసి మొత్తం అసలేం జరగట్లే. మీకు ఒక చిన్న ఇది మీకు చూపిస్తాను. ఏం ప్రభుత్వం అసలు అది చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొద్దరు పోతున్నాడు. ఈ వాయిస్ మీరు ఎక్కడో వినుంటారు. ఎక్కడ వినుంటారంటే ఎలక్షన్ల కన్నా ముందర ఈ అమ్మాయి, ఇదే అమ్మాయి జగన్ సూపర్ అంటే ఆ ఇదిలో జగన్ సూపర్, జగన్ అసలు అని మాడ్యులేషన్ చంద్రబాబు నథింగ్ అని చెప్పింది. ఒక స్కూల్ పిల్లలాగా డ్రెస్ వేసుకొని చెప్పిన ఈ ఐప్యాక్ అమ్మాయి, ఈ అమ్మాయి ఇప్పుడు వరద బాధితురాల్లాగా పైన నెత్తి మీద ఒక మూట పెట్టుకొని ఒక డ్రామా. ఇప్పుడు మా మాటలు విన్నారు కదా, అంటే వైసీపీ వాళ్ళ ఐప్యాక్ బృందం, ఈ అమ్మాయి ఐప్యాక్ బృందంలో ఎన్నికల ముందర జగన్ కోసం పనిచేసిన అమ్మాయి. చంద్రబాబు నిద్రపోతున్నాడు. మొన్న మనం ఈ మాజీ మంత్రి రోజా ఉంది కదా, అంటే మాజీ మంత్రి అనక్కర్లేదు, సినిమా యాక్టర్ రోజా ఉంది కదా, ఆ రోజా మంత్రులందరూ విహారయాత్రలకు వెళ్తున్నారని చెప్పింది కదా. అంటే టూరిజంలో పనిచేశారు. విహారయాత్రకి వెళ్ళింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆవిడ కూడా ఎట్లా వెళ్ళొచ్చారండి? ఆమె వెళ్ళింది. వాళ్ళు మొత్తం విహారయాత్రలకి తిరుగుతూ లోకేష్ విహారయాత్రకి వెళ్ళాడు, మంత్రులందరూ విహారయాత్రలకు వెళ్ళారని చెప్పి ఈ బ్యాచ్, ఇటువంటి బ్యాచ్ మొత్తం వైసీపీలో తయారైపోయి ఈ పెయిడ్ ఆర్టిస్టులు, అందుకనే వీళ్ళని పేటీఎం బ్యాచ్ అనేది, వీళ్ళు ఏమి అందట్లా అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. అక్కడ అన్నీ జరుగుతున్నాయి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చేయాల్సింది ది రీకన్స్ట్రక్షన్ ఆఫ్ విజయవాడ, దానికోసం ప్లాన్ చేస్తున్నాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు బుడమేరు ఎక్కడైతే ఇది ఉందో అక్కడ దాకా వెళ్ళి చూసి వచ్చాడు, ఎట్లా ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఏం చేయాలని. ఆయన వెళ్ళినప్పుడు బుడమేరు లోపల పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఉన్నాయి. ఎవరు ఆ బిల్డింగులు? ఇప్పుడు అవన్నీ ఇవన్నీ లెక్క తేలుస్తారు. ఇప్పుడు ఇది జరగబోతున్నది. అందువల్ల సహాయ సహకారాలు చాలా బాగానే అందుతున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు లోపాలు ఉండటం అనేది సహజం. ఇవాళ థర్డ్ ఫేజ్కి వచ్చారని చెప్పా కదా, థర్డ్ ఫేజ్లో ఇవాళ సబ్సిడీ మీద కూరగాయలు ఇస్తున్నారు. కూరగాయలు, సరుకులు ఇవన్నీ కూడా సబ్సిడీ రేట్లకు ఇస్తున్నారు. ఫ్రీగా ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతాడు జగన్. దానికి కూడా నేను ఇప్పుడే సమాధానం చెప్తా. అంటే గవర్నమెంట్ తరఫు నుంచి కాదు, మామూలుగా ఒక జర్నలిస్ట్గా ఏంటి అంటే ఫ్రీగా ఇస్తే తీసుకెళ్ళి అవతల పడేస్తారు, అవసరం లేకపోయినా తీసుకుంటారు. అందుకని 2 రూపాయలకి, 5 రూపాయలకి, 10 రూపాయలకి
వాళ్ళు ప్యాకెట్లు అందిస్తున్నారు. అందరికీ అందదు అప్పుడు ఫ్రీగా. అప్పుడేమవుతుంది, కొనుక్కున్నారు కాబట్టి జాగ్రత్తగా, సొంత డబ్బులు అంటే 5 రూపాయలైనా విలువైనవే కదా, పరాయి డబ్బులు అంటే లక్షలు కోట్లు మింగేయచ్చు జగన్లాగా. అందుకని సబ్సిడీ రేట్ల మీద కూరగాయలు అమ్మటం ఇవాళ స్టార్ట్ చేశారు. అన్నీ కూడా అయిపోయినాయి. మీకు ఇళ్ళని క్లీన్ చేయటం అనేది నీ కులం ఏంటి, నీ పార్టీ ఏంటి అని అడిగి చేస్తారమ్మా ఎక్కడైనా? ఇదివరకు జగన్మోహన్ రెడ్డి సమయంలో అట్లా జరిగేదేమో కానీ ఇప్పుడైతే జరగట్లేదు. మొత్తం అసలు భారతదేశంలో మనకు బురద నీరు చేరిన ఇళ్ళని ఏ ప్రభుత్వం అన్నా శుభ్రం చేసిందా ఇంతవరకు? భారతదేశం మొత్తంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. బ్రిటిష్ వాళ్ళు చేశారేమో నాకు తెలియదు, నేను అప్పటికి ఇంకా పుట్టలేదు. మరి బ్రిటిష్ వాళ్ళు చేశారేమో తెలియదు కానీ భారతదేశం, స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా వరదలు వచ్చినప్పుడు బురదతో నిండిపోయిన ఇళ్ళని శుభ్రం చేసిందైతే నాకైతే తెలీదు. జగన్కి ఏమన్నా ఎక్కువ తెలిసేమో నాకు ఐడియా లేదు. రైట్ మేడం, అసలు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి అక్కడ ఉండి చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇంట్లో ఉండి కలెక్టర్లకి మంత్రులకి ఆర్డర్స్ పాస్ చేసినా కూడా వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎప్పుడైతే వరద స్టార్ట్ అయిందో ఈ 4 రోజుల నుంచి కూడా అక్కడే ఉంటాం, కలెక్టర్ ఆఫీస్లో ఉండి పర్యవేక్షిస్తూ చూసుకోవడం చూస్తుంటే అంటే రేపటికి ఏం కావాలి వీళ్ళ అవసరాలకు అనుగుణంగా, ఈ రోజు అయిపోయింది రేపటికి ఏంటి అని చెప్పి ముందే ఆలోచించి చంద్రబాబు గారు అన్నీ సమకూరుస్తున్నారు. కానీ వైసీపీ చూస్తే అవసరాల సంగతి ఏం ఆలోచిస్తుంటే అవకాశాల కోసం వాళ్ళు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటి సార్ చెప్పినట్టు కులం అడిగి ఇల్లులు క్లీన్ చేస్తున్నారంటాం కావచ్చు, డెడ్ బాడీస్ అంటాం కావచ్చు. ఇంకొకటి ఈ సహాయాలు అందక చాలామంది ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహాన్ని బయటకు తెలియనీయకుండా ఉండటం కోసం టెలిఫోన్ టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి బంద్ చేశారు, అలాగే సిగ్నల్స్ జామ్ చేశారు. సో వాళ్ళెవరు బయట ప్రపంచానికి వాళ్ళ ఆక్రోశాలు తెలియకుండా ఉండటం కోసం ఎంతసేపు ఉన్నా చంద్రబాబు గారు హైలైట్ అవ్వడానికి మీడియా ముందు ఇట్లా చేస్తున్నారని చెప్పి చెప్తోంది. మీరేం చెప్తారండి? అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు ఏం చెయ్యరో వాళ్ళకి తెలుసు. వాళ్ళు గతంలో ఏం చేశారో, ఒకవేళ వాళ్ళు ఉండుంటే ఏం చేసి ఉండేవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి టెలిఫోన్ టవర్స్ ఇవంతా కూడా బంద్ చేయడాలు ఇవంతా ఇంతకంటే సిల్లీగా రీజన్ ఇంకేది ఉండదు. మీరు చెప్పినట్టు ఇందాక సత్యమూర్తి గారు అన్నట్టు కులం తీసుకొచ్చారు. అసలు ఎక్కడా ప్రపంచంలో లేని విషయాలు. అసలు మీరు ఇందాక ఒక మాట అన్నారు, రేపు ఏం కావాలి? రేపు కాదు, ఒక నెల్లాళ్ళ తర్వాత రికన్స్ట్రక్షన్ అన్నారు. హౌ టు రికన్స్ట్రక్ట్? మీకు గుర్తుందా, హుద్హుద్ తుఫాన్ వచ్చాక వైజాగ్ రికన్స్ట్రక్ట్ అయింది. అట్లాగా అసలు ఎవడూ ఆలోచించడండి. అసలు ఎవరు ఊహకి అందని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉంటుంది. అందుకే ఆయన విజన్ అనేది అయింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే, మీరు ఇంకొక మాట మర్చిపోయాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండుంటే అనే మాటకి చెప్తున్నా. ఈ 2 సార్లు నేనుండుంటే, నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అనలేదు. మీరు గమనించారో లేదో, ఈ 2 సార్లు బురదలో వచ్చాడు. ఒకరోజు చంద్రబాబు నాయుడు దెబ్బకి బురదలో పడ్డాడు. బురదలో పడి ఇదే వైసీపీ ఉండుంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఇలా ఉండేది కాదనేవాడు. కరెక్టే అది. ఆయన ఉండుంటే పాపం ప్రజలు అష్టకష్టాలు పడి ఉండేవారు. నిన్న కూడా అనలేదు. తర్వాత 31, నిన్న కూడా 31 శవాలు అన్నాడు. ఆ 31 నెంబర్ ఆయన వదలట్లా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా కొత్తగా 36 ఏదో ప్రచారం చేస్తున్నారు. అంటే ఆ నెంబర్ అయినా ఆయనకు వచ్చిందేమో మనకు తెలియదు. అందుకని ఇప్పుడు మీరు అన్నట్టుగా విజన్ దాని గురించి అసలు ఎవ్వడూ ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ అవకాశం దొరుకుతుందా? ఏమండి అసలు ఇది ఒక చరిత్రలోనే ఇంతటి విపత్తు ఎప్పుడు చూడలేదని అందరూ చెప్తున్నారు. అసలు అలాంటి స్థితిలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఇందాక అన్నట్టుగా ఆయన ఇంట్లో కూర్చుని లేకపోతే ఆఫీస్లో కూర్చుని ఆయన మానిటర్ చేసుకోవచ్చు. కానీ అది ఆయన నేచర్ కాదు. ఆయన వెళ్ళి ఎందుకు ఆయన నేచర్ కాదు? ఇప్పుడు 10 మంది వెళ్తే ఈయనలాగా ఎవరు చెయ్యలేరు. ఈయన ఒక చోటకి ఆయన వెళ్ళారంటే ఆ ఒక్క విషయం మీద ఆయన దృష్టి ఉండదు. దీని నుంచి ఎట్లా 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 కనెక్టివిటీ ఆలోచిస్తారు ఆయన. అంటే ఎట్లా వీళ్ళకి మనం అందించాలి. ఓకే, ఇప్పుడు వాటర్ వచ్చింది, నెక్స్ట్ ఫుడ్ వచ్చింది, నెక్స్ట్ ఏం కావాలి, వైద్యం. అట్లా అంటే విదిన్ నో టైం ఆయన అన్నీ అరేంజ్ చేయగలరు. అంత విజన్ అందరికీ ఉండదు, సాధ్యం కాదు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా కావాలనుకున్నారు ప్రజలు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఫేక్ న్యూస్లు చేసినా, ఇందాక సత్యమూర్తి గారు ఒక వీడియో వినిపించారు చూడండి, ఇట్లాంటివి ఎన్నొచ్చినా అక్కడ ఏమీ జరగట్లేదంటే ఏం జరగట్లేదు, పనులు జరుగుతున్నాయి, చెడు జరగట్లా.
అక్కడ వరద వెళ్ళిపోయింది. బుడమేరు గురించి ఏం చేయాలో ఆయన చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం చేయాలో చేస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇది ఊహించని పరిణామం. ఆయన బురదలో దిగాడు, ఇవాళ విమానం దిగాడు, ఇవాళ లండన్ వెళ్ళలేకపోతున్నాడు చంద్రబాబు గారి దెబ్బకి. ఎందుకు చచ్చినట్టు వచ్చాడు? ఎప్పుడైనా బురదలో కాలు పెట్టాడా మనిషి? ఆయన అక్కడ ప్రజల్లో ఉంటే ఆయన భరించలేకపోయాడు, భయపడి వచ్చాడు ఇవాళ రక్షణ వలయంలో. కాబట్టి వైసీపీ వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాలు ఎవరు నమ్మరండి. ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ల్యాప్సెస్ ఉంటాయండి. ఇదేం చిన్న విషయమా? నుక్ అండ్ కార్నర్కి ఎలా వెళ్తాం మనం? అంత నీళ్లు అంత వరద ఉన్నప్పుడు అట్లీస్ట్ డ్రోన్ల ద్వారా ఫుడ్ అందించారు, దాని మీద కూడా మాట్లాడారు ఫుడ్ నాణ్యత లేదని. మరి నువ్వేం చేసావు? వచ్చి కబుర్లు చెప్పి వెళ్ళిపోయావు, 1 కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించావు. ఆ 1 కోటి కూడా ఏమన్నావు? మేము ఆలోచించుకుని దాన్ని ఏ రకంగా ఇవ్వాలో చెప్తాట. 1,00,000 పాల ప్యాకెట్లు అంటాడు, కబుర్లు చెప్పేసి వెళ్ళిపోయాడు, జేబులోంచి కాసు తీయకుండా. ఇక్కడ అన్నీ చేస్తుంటే అలా భరించలేకపోతున్నాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తెలుసండి పరిస్థితి ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చేశారు, అది తట్టుకోలేకపోతున్నాడు. 1 మోదీ గారే ప్రశంసించారు, 2 బీఆర్ఎస్కి సంబంధించిన కేటీఆర్ ప్రశంసించారు, మామూలుగా కాదు, చాలా అద్భుతంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని. నిన్న షర్మిల ప్రశంసించారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజన్ ఉన్న ముఖ్యమంత్రి ప్రతిసారి చెప్తాడు, నిన్న కూడా చెప్పాడు ఆయన. అయితే ప్రశంసల కోసం ఆయన పని చేయడు, ఆయన పని చేయటం కోసం పుట్టాడు, పని చేస్తాడు ఆయన అంతే. ప్రజలకు ఏం కావాలో ఇవ్వడానికే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఇది వైసీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఇంకా సిగ్గు కనుక వాళ్ళకు ఉంటే కనీసం వాళ్ళ ఏరియాలో కొద్దో గొప్ప సహాయం చేయమనండి ఎవరికైనా. ఇలా పనికిమాలిన మాటలు చెప్పటం కాదు, ఊరికే తిరుగుతూ ఫోటోలు తీయించుకుంటూ లేకపోతే ఫేక్ వీడియోలు చేస్తూ వాళ్ళ జీవితాలు వేస్ట్ చేసుకుంటే రేపొద్దున పార్టీ ఎలాగా ఉండదు. వీళ్ళు కూడా నియోజకవర్గాల్లో తిరగలేరు, అది మనం చెప్తాం. రైట్. సరే, ఇందాక మీరు ఒక మాట అన్నారు, జాతీయ బృందం వచ్చి చూస్తుంది, అప్పుడే గండ్లు పూడుస్తున్నారా అని చెప్పి. అంటే ఇప్పటికే 2 సైడ్ గండ్లు పూడ్చేశారు. అండ్ స్వయంగా మంత్రి లోకేష్ గారు వెళ్ళి అక్కడ బురదలో పర్యటించి మరి అవి పూర్తి చేపిస్తున్న పరిస్థితి. అంటే ఈ రోజు మార్నింగ్కి 3వ గండి కూడా పూడ్చేస్తారు అన్నారు. అంటే ఇంకా అక్కడ ఎన్ని గంటలు ఉండే అవకాశం ఉంది, ఎంత టైం పడుతుంది పూడ్చడానికి? సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పుడు క్లియర్ చేస్తారు? ఇప్పుడు ఏంటి అంటే గండ్లు పూడ్చటం అనేది ఇప్పుడు చేసే పని అంతా కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నారు. తర్వాత వాటిని శాశ్వతంగా మూసేస్తారు, శాశ్వతంగా ఇది చేయాలి. ఇప్పుడు ఏంటి అంటే ఈ గండ్లు పూడి మళ్ళీ మనం వార్తల్లో చాలా పుకార్లు విన్నాం కదా, మళ్ళీ వర్షం రాబోతున్నది, మళ్ళీ బుడమేరు పొంగు, అన్ని అబద్ధాలు. ఏమి లేదు, మళ్ళీ బుడమేరు పొంగట్లా, మళ్ళీ వర్షం రావట్లా, మొత్తం క్లియర్ కట్గా ఐఎండి చెప్పేసింది. కాకపోతే ఈ పుకార్లు వస్తున్నాయి కాబట్టి ప్రజలు ప్యానిక్ అవుతారు కాబట్టి ఈ మొత్తం గండ్లన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన గండ్లు ఇవన్నీ, ఇసుక తవ్వుకుంటూ పోతూ చేసిన బలహీనపరిచిన కట్టలు ఇవన్నీ, ఆ కట్టలన్నీ రీఇన్ఫోర్స్ చేస్తున్నారు, స్ట్రెంగ్థనింగ్ చేస్తున్నారు. అది అక్కడ జరుగుతున్న ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది, ఇవాళ రేపట్లో మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ వాన వచ్చినా బుడమేరు ఇటు రాదు. ఇది ఇప్పుడు అక్కడ ఈ గండ్లు పూడ్చటం వల్ల జరిగిన పరిణామం. ఆ తర్వాత ఆ మధ్యలో ఉన్న అబ్స్ట్రకిల్స్ అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు. అవన్నీ తీసేసే పని ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతూ ఉన్నది. అంటే బుడమేరు వల్ల మళ్ళీ వాటర్ వచ్చినా కానీ విజయవాడ వైపు రాకుండా చేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇది జరుగుతూ ఉన్నది. ఇది జరుగుతూ ఉంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం తెరిపించింది కదా, కొంచెం వాటర్ తగ్గింది కదా, అందుకని ఈ వైసీపీ మోకలు వెళ్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోయి మీరు చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇట్లా పడవలో వెళ్తున్నట్ట ఒక మహిళ, ఆమె పెద్ద ఆమె, పిల్లకి పాలు లేవు అని అడుగుతున్నదిట. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి చెయ్యి ఊపి వెళ్ళిపోతున్నాడు, పాలు ఇవ్వలేదు అని పెట్టాడు, పోస్టులు పెడుతూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఆగి పాలు వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి. అది దట్ ఈస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇది
అది చూసిన తర్వాత ఆ తర్వాత స్టెప్ ఏంటి? ఆయన వెనకనే వెహికల్స్ ఉన్నాయి, అవి వచ్చిన ఆ రోజు అసలు వాటర్ తగ్గలేదు. వాటర్ తగ్గకపోతే బిస్కెట్ ప్యాకెట్లు, పాలు ఇవన్నీ కూడా డ్రోన్ తోటి డ్రాప్ చేయించారు. అవి చూశాడు, చెప్పాడు, అయిపోయింది. ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టారు. ఐవీఆర్ఎస్ కాల్స్ రిసీవ్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. అంటే ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించి వరద సహాయం చేయటం కూడా మొట్టమొదటిసారి. ఇంత పక్కడ్బందీగా జరుగుతూ ఉంటే వైసీపీ సోషల్ మీడియాకి వాళ్ళు కొంతమంది ఇన్ని రోజులు రాలేదు, మీరు చూడండి. ఎందుకంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని సేకరించుకోవాలి కదా, అందుకు కొంచెం ఒక 2 రోజులు టైం పట్టింది. వర్షం వల్ల కుదరలేదు వాళ్ళకి. ఇప్పుడు మీరు చూడండి, కొత్త ముఖాలని బయటికి తీసుకొస్తున్నారు. ఒక సింగ్ నగర్ అని చెప్పి రైలు కట్ట పక్కన ఒక ఆమె నిలబడి మాట్లాడుతుంది, లెక్చర్ ఇస్తుంది. అసలు చాలా రోజా కన్నా అద్భుతంగా మాట్లాడింది. ఆమె పాయింట్ అంతా కూడా ఏంటి అంటే, మేము ఓట్లు వేసి నమ్మి మోసపోయామయ్యా, చంద్రబాబుకి అనవసరంగా ఓట్లు వేసామయ్యా. జగన్ బాబు ఉన్నప్పుడు మాకు 10,000 రూపాయలు ఇచ్చేసాట 10,000 రూపాయలు ఆమెకి. ఎందుకు ఇచ్చాడు మరి? ఆమెకి 10,000 రూపాయలు ఎందుకు ఇచ్చాడు నాకు తెలియదు, కానీ జగన్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చేసాడయ్యా మాకు. 10,000 ఇచ్చి సరుకులు పంపించాట. ఎప్పుడు పంపించాడో మరి, ఎట్లా పంపించాడో మరి, ఆమెకు ఒక్కదానికే వచ్చిందో మనకు తెలియదు, కానీ చూపిస్తే బాగుండేది. ఈ ప్రచారం అనమాట. ఆమె వచ్చి అసలు రోజా కన్నా బాగా మాట్లాడింది. రోజా కన్నా బాగా అసలు అద్భుతంగా స్పష్టమైన తెలుగులో మాట్లాడుతూనే ఉంది. బురద జల్లటం అనమాట. అంటే మీకు ఇంకొక చిన్న వీడియో ఒకటి మీకు చూపిస్తా. ప్రకాష్ నగర్, సుందరి నగర్, ఎల్బిఎస్ నగర్, పైపుల్ రోడ్డు, ఇలా చాలా మంది అక్కడ 50 వరకు శవాలు ఉన్నాయండి. ఈ వాయిస్ కూడా అలాగే ఉందండి, ఇంచుమించు 50 వరకు శవాలు ఉన్నాయట. ఈ అమ్మాయి చెప్తుంది 50 వరకు శవాలు ఉన్నాయండి. మొత్తం ఈ కెలామిటీలో, ఈ న్యాచురల్ కెలామిటీలో చనిపోయిందే 27 మంది. 27 మందిలో 5 కొండ చర్యలు విరిగిపోవటం వల్ల చనిపోయారు. మిగిలిన వాళ్ళు గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, వీటికి సంబంధించిన వాళ్ళు. ఇన్ని శవాలు ఉన్నాయా తల్లి? ఎక్కడున్నాయో చూపిస్తే, ఒక్క ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు కదా. ఆ తర్వాత ఇంకా చెప్తున్నది, ఆ శవాలు ఉండడం కాదండి, అసలు నీళ్లు రావట్లేదు జనాలకి. నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము. కానీ ఏంటంటే ఆ శవాల వాసన, చిన్న పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లలు పడవ అడిగితే పడవ 10,000, 40,000 ఎక్కడి నుంచి తెస్తారండి? ఈ 10,000 పడవ అంటున్నది కదా, ఈ పడవలు ఎవరో తెలుసా? ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారే, మాజీ ఎంపీ నందిగం సురేష్, అతనివి పడవలు. ఇవన్నీ పడవల వ్యాపారం చేస్తున్నది, డబ్బులు వసూలు చేస్తున్నది వైసీపీ లీడర్లు. మొత్తం పేరుని నాని ఇలాకా నుంచి వచ్చినాయి ఆ పడవలన్నీ వచ్చినవి వైసీపీ నాయకుల పడవలు. చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పాడు, ప్రైవేట్ పడవలు ఎలా చెయ్యను, ప్రభుత్వం పడవలే ఫ్రీగా ఇస్తున్నానని చెప్పాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన పడవలను మొత్తం తిరుగుతూ ఉన్నాయి. ఈ ప్రైవేట్ పడవలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పేరుని నాని పంపిస్తే, నందిగం సురేష్ మనుషులు ఆపరేట్ చేస్తే వచ్చినాయి. ఎంత వసూలు చేస్తున్నారు? 40,000 వసూలు చేస్తున్నారని ఈ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్న మహిళే చెప్తున్నది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళే మనుషుల్ని పంపిస్తారు, వాళ్ళే ఎక్స్ప్లాయిట్ చేస్తారు, వాళ్ళే ఈ పడవలకి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. వాటిని వీడియోలు తీసి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని ప్రచారం చేస్తారు. వాళ్ళే పాల ప్యాకెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్మిస్తారు. 30 రూపాయల పాల ప్యాకెట్ని 100 రూపాయలు, 200 రూపాయలకి వాళ్ళే అమ్మిస్తారు. దాన్ని వీడియో తీసుకుంటారు, దాన్ని ప్రచారం చేస్తారు. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు. ఇటువంటి ప్రచారాల మీద ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉందో, అంటే చక్కగా ఉండటం అంటే మాట్లాడటం చూడండి మీరు. వాటర్ రాలా, ఫుడ్ రాలా, ఏమి రాలా. మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ
వస్తే ఎవరో ఒక ఆయన పడవెక్కించుకొని వచ్చామండి బయటికి. ఎంత కష్టంగా ఉంటుందండి అసలు. అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అటు వెళ్ళి ఫుడ్ పంపించి పైనుంచి శవాలు తేలుకుంటూ వస్తున్నాయి. అసలు ఏంటి గవర్నమెంట్ నాకేం అర్థం కావట్లేదు. ఒక డౌట్ కూడా ఉంది సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంతో ఎంత క్లారిటీ మిస్ అయిందో నాకు ఈ వీడియో చూస్తుంటే కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. అంటే ఇంటి ముందు అడుగు పెట్టడానికి లేదు, వాటర్ ఉన్నాయి, పడవలు రావట్లేదని ఆవిడే చెప్తున్నారు. 25 శవాలు 30 శవాలు అని 50 శవాలు తేలుతున్నాయట. సో ఈవిడికి బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. పడవల్లో 40-50 వేలు అడుగుతున్నారు, కానీ ఈవిడ చుట్టూనే ఆ 50 శవాలు ఉన్నట్టు ఈవిడికి స్మెల్ వస్తున్నట్టు ఈవిడ చెప్తున్నారు. అసలు ఈ వీడియోలో మొత్తం చాలా పెద్ద బిల్డింగ్ లో ఉన్నట్టే కనపడుతూ ఉన్నది ఇక్కడ. అంటే మామూలుగా అంటే ఎందుకు చెప్పాలి, మనము నిజంగా బాధల్లో ఉన్న వాళ్ళు ఏదన్నా అసలు వీడియో పెట్టక్కర్లేదమ్మా. నేను ఇందాని చెప్తుంది అదే. IVRS ఫోన్ కాల్ 2 టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి. ఏ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినా పడవ వెళ్తుంది, ఫ్రీ పడవ వెళ్తుంది. అది ఇంత కష్టపడి ఇంత ఏడ్చి ఇంత వీడియో తీసుకొని ఇంత లైటింగ్ పెట్టుకొని స్పష్టంగా కనపడేలాగా ఇంత వీడియోలు చేయక్కర్లా. బాధితులు, నిజమైన బాధితులు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా సరే న్యాయం చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయం నేను కాదు, చంద్రబాబు నాయుడు ప్రతిరోజు వచ్చి మీడియా ముందరే చెప్తూ ఉంటే మాకు అసలు ఏమీ లేదండి. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియటం నీకెందుకు తెలుస్తుంది? నువ్వు ఎక్కడ హైదరాబాద్లో ఉండుంటావు, నీకెట తెలుస్తుంది? నువ్వు వీడియో తీసి రిలీజ్ చేసావు. జగన్ కోసం మేము అనే వాళ్ళు దీన్ని పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి వాళ్ళే వీడియోలు తీయటం, వాళ్ళే పెట్టడం. 50 శవాలు అంటే జగన్మోహన్ రెడ్డి 26 మందిని తెలుగుదేశం వాళ్ళు చంపేశారని ప్రచారం చేశాడు కదా, అదే హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు వీళ్ళందరూ. 50 శవాలు చూపించమను. 50 శవాలు అంటే ఈ తరహా ప్రచారాలు చేసుకుంటూ ఈ ఫేక్ ప్రచారం మీద బతుకుతున్న నాయకుడు నాయకుడు అంటానికి కూడా వీల్లేదు. ఈ ఫేక్ ప్రచారం మీద బతుకుతున్న రాజకీయ నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైట్. అంటే వైసీపీ ఇప్పటికీ ఏం చెప్తుంది అంటే, వైసీపీ కార్యకర్తలే ఇప్పుడు ఇంకా అక్కడ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడుతున్నారు. ఈ ఎవరైతే ఉన్నారో ఎల్లో మీడియాతో 2 రోజులు కవరింగ్ ఇచ్చుకొని మీడియా ముందు వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కృష్ణలంక వాసులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపి మీరు రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్లే 3 లక్షల మంది ప్రాణాలు అయితే దక్కాయి అని చెప్పి ఆయన ఆపి పొగిడారని కూడా వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. సో ఇంకొక విషయానికి వస్తే ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, నేను వస్తున్నానని చెప్పి హడావిడిగా అక్కడ పంపిణీ చేశారు అన్నీ కూడా అన్నారు. సో ఇంకోటి చూసుకుంటే సార్ అన్నారు ఒక మాట, ఇప్పటికి కూడా అంటే 2 రోజుల వరకు మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నా లోపలికి ఇంకా వెళ్ళలేకపోయారు అని చెప్పి. సో ఇప్పుడు ఆ ప్రాంతాలకు కూడా ఫుడ్ సప్లై అవుతుందా? మరి వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నట్టు ఇదంతా నిజమేనా? మీరేం చెప్తారు? వెళ్ళింది కదండి, ఫస్ట్ 2 రోజులు వెళ్ళలేదు అంతే, దాన్ని వాళ్ళు పెద్ద ఇష్యూ చేశారు. అప్పుడు అలాంటి చోట్ల డ్రోన్లతో పంపించారని చెప్పారు కదా. ఇప్పుడు 2 రోజులుగా అంతా క్లియర్ అయింది. ఇవాళకి ఆల్మోస్ట్ అందరికీ ఇంచుమించు అందినట్టే. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు 100% ఎక్కడ ఎవరు చేయలేరండి. ఒక మెషిన్ కూడా చేయలేదు సిన్సియర్గా. ఇప్పుడు మెషిన్కి వాడు గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తాడండి? మనం ఒక వస్తువు కొంటే 5 ఏళ్ళు అంటాడు, 2 ఏళ్ళు అంటాడు. ఇప్పుడు మీరు లిఫ్ట్ కొంటే కూడా ఒక లిఫ్ట్కి మీరు దాన్ని ఏమంటారు, దానికి ఉంటుంది కదా యంత్రం ఏదో, దానికి కూడా గ్యారంటీ 5 ఏళ్ళు 2 ఏళ్ళు ఇస్తాడు. అందుకని అలాంటిది 100% అందరికీ వెళ్ళిందా అంటే వెళ్ళినా కూడా వెళ్ళలేదని చెప్తాం మనం. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏదైనా కూడా 100% చేసినా కూడా మనం ఏమంటాము, 90% అయిందండి, 95% అయిందండి అంటే వీ వోంట్ క్లెయిమ్ దట్. బికాజ్ మనకు తెలియదు, ఎక్కడైనా ఒకళ్ళు మిగిలిపోతే, 2 మిగిలిపోతే అప్పుడు మనం చెప్పింది తప్పు అవుతుందని ఎవరైనా కూడా 100% ఏది క్లెయిమ్ చేయరు. వాళ్ళు చేశారంటే వాళ్ళు చేయలేదని అర్థం, మీరు అలా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 90% చంద్రబాబు నాయుడు గారు చేసినా, 95% చంద్రబాబు నాయుడు గారు చేసినా కూడా పూర్తిగా అందరికీ అందినట్టే మనం భావించాలి. 1-2 ల్యాప్సెస్ ఎందులోనైనా ఉంటాయండి. ఇప్పుడు ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు అసలు అడుగు వేయటానికి ఇబ్బంది అయినప్పుడు ఒకవేళ వాళ్ళకి అంది ఉండకపోతే
వాళ్ళు ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు ఫోన్ చేయొచ్చు, లేదు వీళ్ళే తెలుసుకుని వాళ్ళు పంపిస్తున్నారు. ఇంకా మానవ ప్రయత్నం అంటూ ఇంకోటి ఉండదండి మనకు తెలిసి, ఇంతకంటే ఎవరూ చేయలేరు. ఇదే వైసీపీ వాళ్ళైతే ఈ పాటికి చేతులు దులుపుకుని ఆల్రెడీ వాళ్ళందరూ పబ్బుల్లో గడిపిన వాళ్ళు ఉన్నారు, మనం చూసాం. మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోలు తీసి పబ్బుల్లో గడిపిన వాళ్ళు, టూర్లు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళే మాట్లాడారు. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడటల్లా. ఈ కొద్దిమంది ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే వీడియోలు తీస్తున్నారో వీళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచ్ మనకు తెలుసు. అదే వాయిస్లు వింటాం మనం, అదే విజువల్స్ ఉంటాయి, లేదు హైదరాబాద్ విజువల్స్ ఉంటాయి. మీరు చూసుకోండి కావాలంటే. నిజంగా అక్కడ స్పాట్లో ఉండి ఒక ఫోటో తీసిన వాడు కానీ ఒక వీడియో తీసిన వాడు కానీ ఎవడు లేడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 200% సక్సెస్ అయినట్టేనండి. ఆయన ఈ విపత్తుని చాలా ధైర్యంగా చాలా సమర్థవంతంగా నిర్వహించారు, అందులో సందేహం లేదు. ఇవాళ ఎవరు ఆయన కితాబు ఇవ్వక్కర్లేదు. వైసీపీ తిట్టుకుందా తిట్టుకోనివ్వండి, దానికి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, చెప్తారు కూడా. మళ్ళా ఒకటి రోజాకి ఒక చిన్న ఫోటో పంపిస్తాను, నేను మీ ద్వారా పంపిస్తాను. మినిస్టర్ సవిత ఆమె ఉండి ఇక్కడ గార్బేజ్ క్లీన్ చేస్తున్నారు, చెత్త క్లీన్ చేయిస్తున్నారు. అంటే మినిస్టర్లు అందరూ విహారయాత్రలకు వెళ్ళారు కదా, మరి ఈ సవిత గారు ఇంకా పోలేదేమో విహారయాత్రకి. ఆమె ఈ మురికి దగ్గర ఉండి మురికిని శుభ్రం చేయిస్తుంది. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఒకటి ఏంటంటే, అంటే ఎందుకు చెప్తున్నారంటే ఒక్క పాయింట్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళ బుర్రల్లో పెట్టిన మురికిని ముందు వదిలిస్తుంది తెలుగుదేశం అని చెప్పండి. ఇది అంటే ఇట్లా ప్రతి చోట కూడా మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి పనులు చేసుకుంటుంటే వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వాళ్ళేమి ప్రచారం చేసుకోవటంలా. మొత్తం అందరూ బురదలోనే తిరుగుతున్నారు, ఈ మురికి దీని దగ్గరే ఉన్నారు. వాళ్ళు మనల్ని గెలిపించింది, మనల్ని ప్రజలు గెలిపించిన బాధ్యత వీళ్ళు. ఇప్పుడు మంత్రి సవిత పేరు చెప్పాను, ఈమె ఎక్కడా పెనుగొండామా, ఆమెకు విజయవాడలో వచ్చి చేయాల్సిన పని ఏంటి? అదేం లేదు, బాధ్యత అప్పగిచ్చారు, నేను ఈ వార్డు మొత్తాన్ని నేను చక్కదిద్దాలి అన్న సెన్స్ అనమాట. అదేవిధంగా మొత్తం అంటే అగ్రికల్చర్ మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన 4 రోజుల నుంచి ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు, కంట్రోల్ రూమ్లోనే కూర్చొని ఉన్నాడు, తిరుగుతున్నాడు, మొత్తం నీళ్లలో నడుస్తున్నాడు, మైకు పెట్టుకొని అనౌన్స్ చేస్తూ ఉన్నాడు, మీరేమి ఆందోళన చెందమాకండి, మీకు అన్నీ వస్తాయి, నేను పంపిస్తాను అని. ఇట్లా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. నిమ్మల రామానాయుడు నైట్ అంబ్రెల్లా వేసుకొని అసలు నిమ్మల రామానాయుడు అయితే అది చూస్తూ ఉంటే మనకే భయం వేస్తుంది. బుడమేరు దగ్గరికి వెళ్ళిపోయాడు. అవును, బుడమేరు దగ్గరికి వెళ్ళిపోయి ఆ కట్టలు చూస్తూ ఉంటే అక్కడున్న ఇంజనీరింగ్ స్టాఫ్ చెబుతున్నారు, సార్ ఇంకా ముందరికి వెళ్ళమాకండి, అదంతా కూలిపోయింది, అదంతా బాగలేదని. ఏం పర్లేదని అక్కడ దాకా వెళ్ళి మాట్లాడుతున్నాడు. అంటే జలవనరుల శాఖ మంత్రి అంటే మనం అంతకు ముందర చూసాం, ఒక ఆంబోతుని ఒక దున్నపోతుని. వాళ్ళు వచ్చేసి మాకేం తెలియదు అని చెప్పిన బ్యాచ్. అర్థం కాలేదు అసలు, వాళ్ళకి అర్థమే కాలేదు. ఇప్పుడున్న జలవనరుల శాఖ మంత్రి అక్కడికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి బుడమేరంటే ఇది ఇట్లా ఉంది, నువ్వు ఇక్కడ ఆక్యుపై చేసావు, ఈ గట్టుని నువ్వు కూల్చేసావు, ఇది నువ్వు చేసిన పని అని చెప్పి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు చాలా స్పష్టంగా అక్కడికి వెళ్ళి మరీ చెప్తూ ఉన్నాడు. అంటే మంత్రులందరూ ఇంత డెడికేటెడ్గా పనిచేస్తూ ఉంటే వీడియోలన్నీ పెట్టుకొని మాకేం రాలేదు అంటే, నువ్వు హైదరాబాద్లో కూర్చొని ఉంటే నీకు ఎట్టొస్తుంది? విజయవాడ సింగనగర్లో ఉంటే పరిహారం వస్తుంది, విజయవాడ సింగనగర్లో ఉంటే నీకు ఆహారం వస్తుంది, విజయవాడ సింగనగర్లో నీ ఇల్లు ఖరాబ్ అయితే దాన్ని బాగు చేసి పెడతారు. నువ్వు ఎక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని వీడియోలు చేస్తూ ఉంటే. అండ్ ఇంకోటి సార్, అంటే వరద ఉధృతి తగ్గింది, 4 రోజులు అవుతుంది, ఇప్పటికైనా చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళొచ్చు. కానీ ఈ రోజు ఆయన మరి ఆ దగ్గరలో ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు, మొత్తం అంతా తిరుగుతున్నారు మార్నింగ్ నుంచి అని విన్నాము. సో ఏం చెప్తాను? ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, బుడమేరు కోర్సు ఎట్లా ఉన్నది ఏంటి మొత్తం అక్కడ దాకా వెళ్ళిపోయి అవన్నీ చూసి పంట మీద ఎక్కి తిరిగాడు. బుడమేరులో నిజంగా కూడా ఇప్పుడు బుడమేరుకి సడన్గా ఫ్లడ్ వస్తే ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించట్లేదు ఆయన. ఇప్పుడు సడన్గా ఇప్పుడు క్లైమేట్ చల్లగా ఉంది, వరద వస్తే ఏంటి ప్రాబ్లం, ఏంటి పరిస్థితి ఏంటి, ఏం ప్రాబ్లం వస్తుంది, ఏం ప్రాబ్లంలో ల్యాండ్ అవుతారు? ఇటువంటి పరిస్థితుల్లో కూడా
ఆయన చూసి అక్కడ కోర్సు ఎట్లా ఉన్నది ఏంటి, వాటర్ ఎటు పోవాలి, మొత్తం ఇంజనీర్లకి ఏం చెప్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. మొత్తం ఇక్కడ ఏం చేస్తాం, ఆయన అక్కడికి వెళ్ళాడు, మరి ఇక్కడ వర్క్ కుంటుపడకూడదు కదా. అందుకని మొత్తం కంట్రోల్ రూమ్ మొత్తంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ని అక్కడ పెట్టి ఆయన వెళ్ళాడు. వాళ్ళు కలెక్టర్లతో వాళ్ళతో రివ్యూ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు అంటే ఇవన్నీ ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, మొత్తం అక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనిని చూసుకోవాలి, ప్లస్ ఇక్కడి నుంచి మానిటర్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. అంతే తప్ప ఇక్కడ కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫేక్ ప్రచారం దీన్నంతా సృష్టించి, ఈ ఫేక్ ప్రచారంతో చంద్రబాబు ఇమేజ్ని టార్నిష్ చేయాలన్నా, లేదు కూటమి ప్రభుత్వాన్ని ఏదన్నా ఇరకాటంలో పడేయాలని ప్రయత్నం చేసినా కానీ అక్కడ పరిస్థితులు అట్లా లేవు. ప్రజలందరూ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా. వరద నీళ్లు తగ్గిపోయిన ఇళ్ల ప్రజలు బయటకు వచ్చి మేమేమన్నా సహాయం చేయాలని అడుగుతున్నారు. వాళ్ళ ఇంటికి సమస్య తీరిపోయింది, వరద నీరు తగ్గింది, వాళ్ళ ఇంటికి కరెంట్ వచ్చింది, వాళ్ళు బయటకు వచ్చి మేము ఏం చేయాలో మాకు చెప్పండి అని ఆఫీసర్లను అడుగుతూ ఉన్నారు, కంట్రోల్ రూమ్కి వచ్చి చెప్తూ ఉన్నారు. అంటే అంత మానవత్వంతో ప్రజలందరూ ప్రవర్తిస్తూ ఉంటే ఈ వైసీపీ శాడిస్టులు మాత్రం, వైసీపీ సైకోలు మాత్రం దారుణమైన ట్రోలింగ్స్ చేస్తూ ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళ ఆత్మానందం పొందుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.